సో డే 5 ఇన్ సింగపూర్లో మేమైతే ఎర్లీ మార్నింగ్ లేసేసాము. ఎక్కడికంటే జోసెఫ్ ప్రిన్స్ చర్చ్ అంటే న్యూ క్రియేషన్ చర్చ్కి వెళ్తున్నాము. బోనా విస్టాలో ఉంది. సో ఎందుకు వెళ్తున్నామంటే ఇది చాలా బాగుంటుంది అండ్ అదే కాకుండా నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. అంటే నేను బాగా యూట్యూబ్లో చూసి ఇంకా వెళ్దాము అనేసి ఇంకా అట్లా డిసైడ్ అయ్యాను. సో దీనికి మనము బూన్కెంగ్ నుంచి ఔట్రమ్ దాకా వచ్చాము. బూన్కెంగ్ నుంచి ఔట్రమ్కి వచ్చాము. ఔట్రమ్ పార్క్ నుంచి ఇక్కడ ఇంటర్చేంజ్ అయ్యి నెక్స్ట్ క్వీన్స్ టౌన్లో దిగి అక్కడి నుంచి మనము వేరే ట్రైన్ ఉంటుంది. అక్కడి నుంచి మనం బోనా విస్టాకి వెళ్ళాలి. సో ఇది రూట్ మ్యాప్. సో ఔట్రమ్ పార్క్ నుంచి క్వీన్స్ టౌన్ లేదా బోనా విస్టాకి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో క్వీన్స్ టౌన్లో దిగగానే మనకి అసిస్టెన్స్ కావాలి చెప్పారు. ఆపోజిట్లో మనకి బోనా విస్టా వెళ్ళాం ఎంఆర్టీస్ ఉంటాయని. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో చూద్దాం మనము బోనా విస్టాకి. ఫ్రీ, వావ్. సో ఫ్రీ, మనకేం ఛార్జ్ చేయలేదు. సో లోపల రాగానే మనకి లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్లో న్యూ క్రియేషన్ చర్చ్. గుడ్ మార్నింగ్. వావ్, వెల్కమ్ టు న్యూ క్రియేషన్. Welcome you warmly. లిటిల్ ఇండియా, బుగీస్, కలాంగ్. సో మేము ఇప్పుడైతే గ్రాబ్ ఆర్ ఇన్సైడర్ ట్యాక్సీ. సో గ్రాబ్లోంచి మేమైతే బుక్ చేసాము క్యాబ్. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి 2.5 ఎంతో కిలోమీటర్స్ ఉంది మా నెక్స్ట్ spacepod.comకి. సో $10 అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ లగేజ్ అంతా వేసుకొని ఎంఆర్టీలో ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. అది వచ్చేస్తుంది. ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము. సో క్యాబ్ కూడా భలే ఉంది, కంఫర్టబుల్గా.
ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి మంచిగా. ఈ లెఫ్ట్లోనే మంది లేన్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, చుట్టుపక్కల అన్ని రెస్టారెంట్స్. సో మొత్తానికి మనమైతే రీచ్ అయిపోయాము మన ప్లేస్కి. లగేజ్ అంతా దింపేసుకుందాం. సో నెక్స్ట్ 3 days ఉండేది ఈ ప్లేస్లోనే, spacepod.com. సో చూసారు కదా అవుట్ ఎట్లా ఉందో బయట. The corner there. ఓకే Yeah, they have the shop there. ఓకే. They have the platter. సో అక్కడ పాస్వర్డ్ కొట్టి వెళ్ళాలి. సో ఇక్కడ పాడ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, జస్ట్ షీట్ లాగా ఉంటుంది ఉందా. సో మళ్ళీ ఇది పుల్లింగ్ చేస్తే పైకి వచ్చేస్తుంది, ఇంకా మిగతాదంతా సేమ్. సో హాట్ వాటర్ ఇక్కడ ఉంది, ఇదేమో వాష్రూమ్స్. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, నైస్. సో ఇక్కడ కూడా లాండ్రీ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా 2 rooms ఉన్నాయి, కానీ మనకి ఇచ్చింది బయట రూమ్. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, మళ్ళీ మంచి డైనింగ్. మనకి ఇక్కడ రిసెప్షన్ అవర్స్ 9:30 AM నుంచి 9 PM వరకే. చెక్ ఇన్ అవర్స్ వచ్చి 2 PM, చెక్అవుట్ 11:30 AM. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఉంది యూజ్ చేసుకోవడానికి. ఆల్ డే ఫ్రీ కాఫీ అండ్ టీ. నో బ్రేక్ఫాస్ట్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద బుకింగ్. సో బుకింగ్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడ్ లేదు. సో ఈవినింగ్ అవుతే మీకు మంచి కూర్చోడానికి ఇట్లా ఉన్నాయి. పక్కన అన్ని హోటల్స్. ఇదైతే 3 AM దాకా ఓపెన్ ఉంటుందంట. MRT స్టేషన్ చాలా పక్కనే అనమాట. సో మనకి ఎగ్జాక్ట్లీ హోటల్ పక్కనే. దాంట్లో మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా నాన్ వెజ్లో మనకి $7 నుంచి స్టార్టింగ్ అంట. రైస్, నాన్ వెజ్, పాపడి ఇవన్నీ ఇస్తారు. సో కంప్లీట్గా నాన్ వెజే కనిపిస్తుంది ఇక్కడ. బోటి ఉంది, మటన్ ఉంది. సో ఇది ఆర్డర్ చేసిన బిర్యానీ, చికెన్, ఎగ్, పాపడ్, కర్రీ. ఇది వచ్చి $7 అంట. సో ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా కలాంగ్ నుంచి బుగీస్కి వెళ్తున్నాము. మెట్రోనే సేమ్. సో బుగీస్ నుంచి ఎగ్జిట్ అయ్యి అలా వెళ్తే మీకు సిమ్లిమ్ స్క్వేర్ వస్తుంది. సో 10 minutes వాక్ అని చెప్తుంది. మనకి ఫుడ్వి కావాలి, మంచి స్నాక్స్ అంటే ఇలా బుగ్గీ స్ట్రీట్లో తిరగండి, మీకు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. నిన్న జపాన్ స్టోర్స్ చూపించాను కదా, అలా ఇక్కడ చూడండి. జస్ట్ $1కి ఒక 10 pieces. ఎస్, 10 pieces జస్ట్ $1, 1 box అనేది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఇది చూడండి, 2 కొంటే ఓన్లీ $1. అండ్ ఇది ఉన్నాయా, ఇది జస్ట్ 10 pieces ఓన్లీ $1. ఇది చాలా టేస్టీ ఉంది. సో ఇలాంటివి ట్రై చేయొచ్చు మీరు. అంటే ఇది రోజు ఈ ఆఫర్ ఉండదు, మీరు వచ్చినప్పుడు చూడండి, మీకు ఇన్ కేస్ దొరికిందనుకో సూపర్. సో ఇక్కడ కేక్స్ ఉన్నాయా, ఈ కేక్స్ 2 cakes జస్ట్ ఫర్ $1. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలా ఉంటుంది మనకి. ఈ స్టోర్లో కూడా చాలా ఉన్నాయి తక్కువ కాస్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎగ్జాక్ట్గా బుగ్గీ స్ట్రీట్ దేని ఆపోజిట్ ఉంటుందంటే రాఫెల్స్ హాస్పిటల్ నుంచి మనకి ఇది కనిపిస్తుంది, ఇలా ఆపోజిట్లో ఈ స్ట్రీట్లో. సో గుర్తుపెట్టుకోండి. సో బుగ్గీ స్ట్రీట్లో మనకి బయట ఇట్లా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. $2కి $5 సేల్స్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు, మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఓజీ స్ట్రీట్ అని. ఇక్కడ మీకు అన్ని డిఫరెంట్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి $10 లోపే ఉంటాయి చాలా వరకు, డ్రెస్సెస్ కానీ అలాంటివి. సో ఇక్కడ కూడా మీరు విజిట్ అవ్వచ్చు, చాలా బాగుంది ప్లేస్. సో ఇక్కడ చూసారు కదా, 4 pieces $10కి. అండ్ ఇక్కడ వచ్చి మనకి స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి, $10 ఈచ్, $20 ఈచ్. ఇలా అన్ని స్టోన్స్ మనకి మెడలో వేసుకోవడానికి. దీని వెనక బ్యాగ్స్ ఉన్నాయి,
బ్యాగ్స్ కూడా $10-20 అలా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ ఎక్కడైనా కానీ మీకు ఇంకా చూసుకోవడమే, ఎక్కడ బెస్ట్ ఉందో కంపేర్ చేసుకొని తీసుకోవడమే. యాక్చువల్లీ మేము స్లిమ్ టవర్కి వెళ్దాం అనుకున్నాం, అదైతే 6 o'clockకి క్లోజ్ అంట, సో వెళ్ళలేకపోయాము. సో దానికి కూడా వీలుంటే వెళ్ళండి. ఇక్కడ అన్ని బ్లూటూత్స్, మళ్ళీ కేబుల్స్ ఇవన్నీ సంబంధించినవి ఉన్నాయి. సో ఇది చూసారా, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో ఇదంతా చైనీస్ మెడిసిన్, పెస్ట్ కంట్రోల్, చేయికి కాళ్ళకి ఏమైనా మచ్చలు ఉంటే అలాంటివి అన్నమాట. సో ఇక్కడ డ్రెస్సెస్ 3.9, 4.9, 3.9 ఇలా ఉన్నాయి $2 కూడా ఉన్నాయి గర్ల్స్కి. సో ఇదంతా ఇక్కడే బుగ్గీ స్ట్రీట్ వెనకనే ఓజీ దగ్గర ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్ మనకి ఇట్లా ఉంటాయి. సో ఇది వచ్చి ఓజీ కాంప్లెక్స్ అనమాట. దీంట్లో కంప్లీట్గా చెప్పాలంటే కంపేర్ చేస్తే మన లైఫ్ స్టైల్ లాగా ఉంది ఇది. సో కొంచెం మంచి కాస్ట్లీ షాపింగ్ లగ్జరియస్గా చేసుకోవాలి అంటే ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక లుక్ ఇవ్వచ్చు. షాపింగ్ మాల్ అయితే ఇలా ఉంటుంది. హెడ్ గ్రో అండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ, కాస్ట్ కూడా అలానే ఉన్నాయి, కానీ బాగున్నాయి, కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ అవే. తక్కువనే ఉన్నాయి ప్రైజెస్, $3-10 కంట. హైనెకెన్ వచ్చి ఒక 3.95 అంట. తక్కువనే ఉన్నాయి కాస్ట్. అంటే ఇది ఒక మేము వచ్చింది ఏంటంటే కంప్లీట్లీ ఒక మార్ట్ టైప్, దాంట్లో అన్నీ తక్కువ ఉన్నాయి, $1, $2. సో బుగ్గీ స్ట్రీట్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ నేను చూపిస్తాను ఏంటనేది. ఇక్కడికి వచ్చేయండి లోపలికి, చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైజెస్. సో ఈ బియర్స్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి. కార్ల్స్బర్గ్ 1.95, ఇదైతే చూడండి 3 beers ఓన్లీ $10. సో ఇది హైనెకెన్ వచ్చి 3.95, కరోనా టైప్ ఇది 1.95, బడ్వైజర్ 2.5. సో ఇందులో చూసారా అన్నీ 1.5 నాకు $2 ఇప్పటిదాకా చూడలేదు, అన్నీ కూడా $2.5 సారీ $5 అయితే చూడలేదు. చూడండి కూల్ డ్రింక్స్, రెడ్ బుల్ ఇవన్నీ 85 cents, పెప్సీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి చోట్లకి వచ్చేసినప్పుడు కొంచెం అంటే మీరు ఎక్కువ రోజు ఉంటున్నారనుకుంటే బల్క్గా తీసేసుకుంటే మీకు బాగా యూస్ఫుల్ ఉంటుంది. చూడండి మొత్తం ఎంత పెద్ద ఉందో మార్ట్. సో అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, స్నాక్స్, ఎవ్రీథింగ్. సో చూసారా అన్నీ 60 cents, 1.05 cents, $1కి 4 wafers. ఒరియో స్టిక్స్ అండ్ రోల్స్ అయితే జస్ట్ $1 అంట. కిట్ క్యాట్ 3 ప్యాకెట్స్ ఓన్లీ ఫర్ $10 ఇలా ఉన్నాయి కాస్ట్. కిసెస్ ఉన్నాయి. సో చాక్లెట్స్ మళ్ళీ $1 ఇక్కడ. సో ఇది ఎగ్జాక్ట్గా ఆల్బర్ట్ సెంటర్ 270 అనే నెంబర్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఈ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, అక్కడే ఏబీసీ అని ఉంటుంది మనకి. ఏబీసీ కంప్లీట్గా తక్కువ అంటే తక్కువ ప్రైస్లో దొరికే ఏకైక షాప్. సో ఇప్పుడు వెళ్ళేది మనం హాజీ లేన్కి. ఇక్కడ అంతా ఫుడ్ ఉంటుంది అనమాట, ఇండియన్ ఫుడ్, మలేషియన్ ఫుడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. సో లెట్స్ గో. సో హాజీ లేన్ వచ్చి 3 PM నుంచి 1 AM అండ్ సాటర్డే సండే వచ్చి 12 noon నుంచి 1 AM అనమాట.
సో ఇదే కంప్లీట్గా హాజీ లేన్. సో చివరి దాకా వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఫుడ్స్ ఉన్నాయనేది. సో రాగానే ఇక్కడైతే మనకి ఒక రెస్టారెంట్ కనిపించింది. దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ $8 అండ్ బేసిక్ వచ్చి $8 అండ్ పాస్తాస్ ఉన్నాయి. లిక్కర్ కూడా ఉంది. లిక్కర్ వచ్చేసి మనకి $7 అలా ఉంది. బాగుంది. సో ఇది వచ్చి ఒక ఫోటో స్టూడియో. పికప్ అని ఉంది. $10కి 1 పీస్ అంట. సో అట్లా 4 ఫొటోస్ అట్లా తీస్తారు. సో ఇక్కడ లోపల చూస్తే అన్ని ఫోటోగ్రాఫ్సే ఉన్నాయి. సో ఇదొక ఫోటో స్టూడియో. మళ్ళీ ఇదొక ఫోటో స్టూడియో. సో చివరైతే మొత్తం కంప్లీట్గా ఫుడ్ ఉంటాయంట. చూడండి వాఫల్స్, హనీబీ అనే రెస్టారెంట్ వాఫల్స్ మనకి $1.5 వాఫల్స్. సో ఇది హాజీ లేన్ అయితే దీనికి ఆపోజిట్ అరబ్ స్ట్రీట్. సో ఇదంతా అరబ్ స్ట్రీట్ అనమాట, కనిపిస్తుందా? సో అరబ్ స్ట్రీట్లో ఏంటంటే మనకు కంప్లీట్గా అరబ్ అంటే అట్ సైడ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, అలాంటివి ఉంటాయి. సో ఇక్కడ మెనూ వచ్చేసి కాస్ట్ చూస్తున్నారు కదా. సో $20 అలా ఉన్నాయి. నాట్ బ్యాడ్. ప్లాటర్స్ కానీ కంప్లీట్లీ టర్కిష్ అనమాట, లెబనీస్, టర్కిష్ అలాంటి ఫుడ్స్ ఉంటాయి.
సో ఈ స్ట్రీట్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. అసలు ఫుడ్ ఐటమ్స్ అంటారా, మండి ఉంది. మండి ట్రై చేసి మేము యాక్చువల్లీ ఫుల్గా తినేసామని చెప్పేసి ఏం ట్రై చేయట్లేదు. బట్ మండి అలాంటివి హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇవన్నీ పర్ఫ్యూమ్స్ షాప్ అన్నమాట.